అమ్మ నాకు ఇది చేసి పెట్టు అని అడగకుండానే అమ్మ అయితే మనకి ఇష్టం వచ్చింది చేసి పెడుతుంది కదండి. ఒకవేళ వాళ్ళు తినకపోయినా కంపల్సరీ పిల్లల కోసం చేసి పెడుతూ ఉంటారు. మా పిల్లలకి ఎగ్ రైస్ అయితే ఇష్టమని ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సాసులు ఏమీ లేకుండా నార్మల్గానే చేస్తానండి పిల్లలకి ఎప్పుడూని. సాసులు అవి ఎక్కువ వేసి ఎగ్ రైస్ అయితే అస్సలు చేయబుద్దేదండి. ఎగ్ రైస్ అంటే ఎగ్స్ ఎక్కువగా ఉండాలి కదండి. అందుకే ఒక 8 గుడ్లు తీసుకుని ఉప్పు కారం వేసి వేయించుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను. తర్వాత పొడి పొడిలాడుతూ వండుకున్న రైస్ని కూడా వేసేసి ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. రోజు చేసిన దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చింది. బయట ఇనుప పెనంలోనే కదా చేస్తారు, అందుకే చక్కగా వస్తుందేమో ఫ్రైడ్ రైస్. ఈరోజు మా ఫ్రైడ్ రైస్ కూడా అంతే బాగా వచ్చింది. నాన్ స్టిక్ పెనాల కన్నా ఇనుప పెనం బెస్ట్ అనిపించింది చాలా.